నమస్తే అండి అందరికీ. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జానకి మీ ఇంటి తెలుగు అమ్మాయి. అందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా అంటే చాలా బాగున్నానన్నమాట. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇది ఉగాది రోజు వ్లాగ్ అనమాట. ఆ రోజు ఉదయాన్నే నిద్ర లేచి కసువైతే చిమ్మేసి ముగ్గైతే పెట్టేసిన తర్వాత ఈ రోజు ప్రసాదాలు ఏమేమి చేయాలి ఏంటి అనేది డిస్కషన్ అయితే జరుగుతుందన్నమాట. గారెలు అయితే మ్యాండేటరీగా ఉంటాయి. నిన్న నైటే దాని గురించి గొడవ కూడా జరిగిందనమాట. నేనేంటంటే ఒక గ్లాసు మినపప్పు చాలు అని చెప్పి, ఒక గ్లాస్ అంటే పావు గ్లాస్ ఉంటుంది అనమాట, పావు అనమాట, అది పావు కేజీ. మా మమ్మీ ఏమో పావు కేజీ ఏం సరిపోతే అర కేజీ అని చెప్పి అర కేజీ అలాగే పోసి చేసింది. ఎందుకంటే అమ్మలతో మనం గెలవలేం కదా, చేసింది. ఇంకా తినకుండా అంతే ఉన్నాయి అనమాట. ఇప్పటికి కూడా అవి అంతే ఉన్నాయి. ముగ్గు వేసేటప్పుడు ఎక్కడో మిస్టేక్ ఉంది, ఎక్కడో అర్థం కాలేదు. వేసిన తర్వాత అర్థమైందనమాట ఒక 10 నిమిషాలకి ఇక్కడ మిస్టేక్ ఉందని చెప్పి దాన్ని వెంటనే కరెక్ట్ చేశాను. అమ్మ ఉదయాన్నే లేచిన వెంటనే మినపప్పు కడిగేసింది అనమాట. కడగడానికి గంట సేపు పట్టింది ఈ పొట్టు మినపప్పుతోటి. నేనేంటంటే పప్పు కూడా ఉడకబెడుతున్నాను. ఎందుకంటే పొంగల్లోకి పప్పు అనేది మ్యాండేటరీ. నాకైతే చాలామంది పొంగల్లోనే పప్పు వేసి వండుతారు. నాకేంటంటే పొంగలి తిన్న ఫీలింగ్ రాదనమాట. పప్పు మ్యాండేటరీ. ముగ్గు సరి చేసిన తర్వాత ఇంకా గడపలకైతే పూజిస్తున్నాను. ఈ పూజించడం అయితే నాకు చాలా అంటే చాలా ఇష్టం. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. అందరికీ శ్రీ పరాభావనామ సంవత్సర శుభాకాంక్షలు అండి. అదే అండి, తెలుగువారి అందరికీ ఉగాదితోనే కదా కొత్త సంవత్సరం అనేది మొదలవుతుంది. అందుకని అలా చెప్పానన్నమాట. న్యూ ఇయర్ కాదు, మన కొత్త సంవత్సరం ఇది అని చెప్పేసి ఇంకా బొట్టులు పెట్టిన తర్వాత ఇంట్లో పంచలో అమ్మ ముగ్గేయమన్నారనమాట. అంటే ఇల్లు అమ్మే తుడిచారనమాట. ఈరోజు మార్నింగ్ పూజ అమ్మది, ఈవినింగ్ నేను చేసుకుంటున్నాను అన్నట్టు. ప్రసాదాల లిస్ట్ అయితే ఏమీ లేదు, పొంగలి గారె అనమాట. మీరు మన షార్ట్ చూసినట్లయితే తెలిసిపోతూ ఉంటుంది. ముగ్గు ఏంటంటే నేను పంచలో ఎప్పుడు ఏ ఫెస్టివల్ వచ్చినా కానీ ఆ 7 చుక్కల ముగ్గు ఉంటుంది కదా, అదే వేస్తూ ఉంటాను. ముగ్గు వేసినంతసేపు ఒక్కటే నవ్వుడు. ఎందుకంటే మా మమ్మీ అంటున్నారు, ఎప్పుడు ఇదే ముగ్గేస్తావా నువ్వు అని చెప్పి. ఇక్కడ వేస్తుంది అయితే పసుపు కుంకుమ కాదండి, కలర్స్ ఉంటాయి కదా, పసుపు కుంకుమ కలర్స్, అవి వేస్తున్నా అనమాట. ఇక్కడ పసుపు కుంకుమ వేస్తే తొక్కుతూ ఉంటాం కదా, అందుకని చెప్పి దేవుడు గూడు ఉంటుంది కదా, అక్కడ వేస్తా అనమాట పసుపు కుంకుమ. ఎందుకు పసుపు కుంకుమ తొక్కకూడదు అంటున్నాను అంటే, పవిత్రంగా భావిస్తాం కదా మనము, అందుకని చెప్పి పసుపు కుంకుమ నేల మీద అంటే ముగ్గులో వేసి తొక్కే ప్లేస్లో వేయను అనమాట. ముగ్గు వేయడం అయిపోయింది. అమ్మ అంతలోకి పొంగల్ కూడా రెడీ చేశారనమాట. నేనేమనుకున్నా అంటే ఫుల్ వీడియో తీద్దామని చెప్పి. మా మమ్మీ అన్నారు, నేను ప్రశాంతంగా చేసుకోవాలనుకుంటున్నా, నువ్వు సక్కంగా బయటికి వెళ్తే తిట్లు తప్పించుకుంటావు, లేదంటే మాత్రం నా చేత తిట్టించుకుంటావు అని చెప్పింది. పండగ పూట కూడా తిట్టించుకున్నావు అనమాట. ముగ్గు అయితే ఏదో చాలా మంది వేసాను. ఉగాది పచ్చడి తింటూ ఉంటారు కదా, మా ఇంట్లో అడిగితే మా అమ్మ అన్నారు, మేము చేయమమ్మా, ఎప్పుడైనా గుడికి వెళ్తే అక్కడ పెడితే తింటామే కానీ మాకు ఆనవాయితీ లేదు, ఆనవాయితీ లేని పద్ధతులు నువ్వు చేయబాకు అని చాలా పద్ధతిగా చెప్పింది అనమాట. దానివల్ల తిట్టించుకున్నాను, ఏడ్చాను కూడా అనుకోండి, అది వేరే విషయం. ఇంకా అమ్మ పొంగల్ చేస్తుంటే చిన్న క్లిప్స్ అయితే తీసుకున్నాను అనమాట. మా అమ్మ చేసే పొంగల్ అయితే చాలా ఇష్టం అనమాట నాకు. పూజ అవ్వక ముందే వర్షం పడిపోయింది అనమాట ఈ రోజు. ఎందుకో మరి వర్షాలు ఉన్నట్టు చెప్తున్నారు. మీ వైపు కూడా అలాగే పడిందా వర్షం? అంటే ఇప్పుడు కూడా పడుతుంది అనుకోండి వర్షం, అది వేరే విషయం. వర్షం పడుతుంటే మనకి టీ మ్యాండేటరీ అనమాట. ఆ రోజు ఉదయం పూజ అమ్మ చేస్తున్నారు కాబట్టి మనం టీ తాగొచ్చని చెప్పి టీ తాగేసాను. అబ్బా ప్రశాంతంగా ఉంది. ఆ తర్వాత నేను అటు పోయి ఇటు వచ్చేసరికి మా అమ్మ పొంగల్ కూడా వండడం అయిపోయింది. అలాగే ఇందా చెప్పాను కదా మినపప్పు కడిగారు అని చెప్పి, ఆ పప్పుని ఇప్పుడు అమ్మ గాలిస్తున్నారు అనమాట. దాన్ని ఇప్పుడు మిక్సీ పట్టేస్తున్నాము. వాటర్ ఏమీ వేయలేదండి, బట్ ఎందుకో ఈసారి బాగా స్మూత్గా వచ్చింది. చేసినట్టే ఉంది. ఇప్పటివరకు తినలేదన్నమాట మేము. చాలా ఎక్కువైపోయినాయి అనమాట గారెలు, స్మూత్గా బ్లెండ్ చేయడం వల్ల. ఆ గారెలు ఏంటంటే అమ్మ మిక్సీ పట్టేశారు, ఇంకా అమ్మ పూజ చేస్తున్నారనమాట. నేనే గారెలు వేశాను. ఇంక ఒక్కదాన్ని ఏం వీడియో తీసుకుంటానులే అని చెప్పి వీడియో తీయలేదనమాట. అమ్మ పూజ చేస్తున్నారని చెప్పాను కదా, ఉగాదికి అని కొట్టుకుంటాం కదా బట్టలు, అవి కూడా దేవుడి దగ్గర పెట్టేసి పూజ అయిపోయిన తర్వాత అవి కట్టుకుంటాము. ఇది మా ఇంటి ఆనవాయితీ అనమాట. పూజ అయితే అయిపోయింది. ప్రసాదాలు తినాలి కాబట్టి ప్రసాదాలు తిన్నాము. తినేసరికి 3 అయిపోయింది అనమాట. 3ంటికి ప్రశాంతంగా తిన్నాను. పొంగలి, గారెలు, అన్నం, పప్పు, అది ఆ రోజు మెను. ఇంకా నైట్ కూడా నేను ఏం తినలేదు. సాయంత్రం నేను పూజ చేసుకున్నాను అనమాట. నాకేంటంటే ఈరోజు ఎందుకు పూజకి పిండి దీపారాధన చేసుకోవాలి అనిపించింది, చేసుకున్నాను. అలాగే గోవిందనామాలు ఉంటాయి కదా, గోవిందనామాలు, అలాగే అష్టోత్తరం, ఇవన్నీ చదువుకున్నాను అనమాట. నాకు రావు బాగా చదవడానికి, కాకపోతే ఏంటంటే ఆడియో పెట్టుకున్నా యూట్యూబ్లో. ప్రసాదంగా అయితే బొబ్బట్లు చేసుకున్నాను అనమాట. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వస్తే, అంతవరకు సెలవు, ఉంటాను, బాయ్.